నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కాకినాడలో రాజకీయాలు శరవేగంగా మార్పులు చెందుతున్నాయి. వైఎస్ఆర్సీపీ సంబంధించి ఇప్పటి వరకు కూడా డాక్టర్ స్వింగ్ అధ్యక్షుడిగా కొనసాగిన పితాని అన్నవరం గారు టికెట్ ఆశించారు. అయితే టికెట్ దొరకని నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అనే సంకేతాలు అయితే ఇవ్వకనే ఇస్తున్నారు. ప్రస్తుతం అంత పాటు పితాని అన్నవరం గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పటి వరకు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయనతో కొనసాగుతూ ఉన్నారు. మీరు టికెట్ ఆశించారు, రూరల్ నుంచి పోటీ చేయాలనుకున్నారు, గెలవాలనుకున్నారు. కానీ మీకు టికెట్ దక్కని నేపథ్యంలో ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అన్న సంకేతాలను అయితే ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా సార్తోనే నడిచాము. సారు కష్ట సుఖాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చాము. తదనుగుణంగానే మన ముఖ్యమంత్రి వర్యులు కూడా మాకు పోయినసారి మండపేటలో ఇచ్చారు. చివరికి వచ్చేసరికి మరి ఇంకో సీనియర్ రావడం వల్ల ఆయన ఆగిపోమన్నారు. సో ఆగిపోయాము. మరి నాకు వయసు రీత్యా కూడా ఏజ్ వచ్చేస్తా ఉంది. కానీ ఇప్పుడు అంటే నేను అంబేద్కర్ ఏమన్నారంటే, నువ్వు చదువుకున్న చదువు కానీ నీ హోదా కానీ పేద ప్రజలకు ఉపయోగపడలేనంత కాలం నీ చదువు వేస్ట్ అనే సంకేతాలు ఆయన ఇచ్చారు. సో తదనుగుణంగానే నేను మరి సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఈ పేద ప్రజానికానికి నేను సర్వీస్ చేయాలంటే నాకు అంటే వయసులో ఉన్నప్పుడు నాకు ఆ అవకాశం వస్తే కనుక డెఫినెట్గా మరి సమాజంలో ఉన్నటువంటి ఈ అట్టడుగు వర్గాల వారు ఏదైతే అంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఏ ఇబ్బందులు అయితే పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించి వాళ్ళని ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ పైకి తీసుకురావడానికి వీలుంటుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని ఇవ్వమని అడగడం జరిగింది. సార్ ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు కూడా మీరు టికెట్ ఆశించాను, దక్కుతుంది, దక్కినా దక్కకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారితోనే కొనసాగుతాను, పార్టీలోనే ఉంటాను అని ఇంతకు ముందే మీరు చెప్పారు. కానీ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం కారణం ఏంటి? అంటే రూరల్లో కన్నబాబు గారికి ఉన్న వ్యతిరేకత మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం. అది మీకు సానుకూలంగా మారుతుంది అనుకుంటున్నారా? అమ్మ, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికంగా ప్రేమించిన వ్యక్తిని. నేను యాక్చువల్గా సార్ యొక్క ఆ ధైర్య సాహసాలు కానీ అంటే మన దేశంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఆ మహిళతో పోరాటం చేసి ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో ఆ విధానం నచ్చి ఆయన ఆశయాలకు ఆకర్షితులమయ్యి మేము రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే మేము జీవితాంతం కూడా నడుస్తాము. నేను ఇప్పుడు కూడా మరి ఇక్కడ లోకల్గా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి ఇస్తే కనుక మీరు కూడా చూసే ఉంటారు, చాలా ఇబ్బంది ఉంది. ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఎందుకు పడుతున్నారో నాకు తెలియదు. ఆయనకి ఇస్తే కనుక పోయే పరిస్థితులు ఉన్నాయి. ఒకటి చెప్పండి, ఇప్పుడు కూడా మీరు అదే మాట చెప్తున్నారు, లైఫ్ లాంగ్ జగన్మోహన్ రెడ్డి గారితోనే కొనసాగుతానంటున్నారు, మరోపక్క ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నారు. ఏది కరెక్ట్? అమ్మ, ఇప్పుడు నేను వేరే పార్టీలోకి వెళ్ళట్లేదే. సీఎం గారికి కూడా అదే చెప్పాను. సార్ మీరు సీట్ ఇస్తే నెగ్గి మీకోటి ఒక గిఫ్ట్గా ఇస్తాము సీట్ని. ఒకళ్ళు ఇవ్వకపోయినా కానీ పోటీ చేస్తాం సార్. నెగ్గితే మరి మీకు అది గిఫ్ట్గా ఇస్తాము. ఒకవేళ నెగ్గకపోతే కనుక దేవుడు మరి నాకు సహకరించలేకపోతే కనుక మరి జీవితంలో మిమ్మల్ని నేను ఇంకా కలవకపోవచ్చు సార్ అని చెప్పేసి మరి సీఎం గారితోనే చెప్పడం జరిగింది. నా ఆశయాల ప్రకారం, నా ఆశయ సాధన కోసం మరి నేను ఈ 2024 ఎలక్షన్లో అదేవిధంగా పార్టీ ఒక సీటు కోల్పోకూడదు అనే ఇది కూడా తీసుకుంటే కనుక మరి డెఫినెట్ గా నేను ఎలక్షన్కి వెళ్లాల్సిన అవసరం ఉందమ్మా. థ్యాంక్ యూ. చూసారు కదా, మొత్తానికైతే ఇప్పటి వరకు వైసీపీలో కొనసాగిన వైఎస్ఆర్సీపీలో కొనసాగిన పితాని అన్నవరం గారు డైరెక్ట్ గానే చెబుతున్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని. తనకి టికెట్ దక్కని నేపథ్యంలో తాను నిర్ణయం తీసుకున్నారని. అయితే ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డితోనే కొనసాగుతాను, తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినా అది ఆయనకే గిఫ్ట్ గా ఇస్తానంటూ చెప్తున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుంది అనేది మనము వేచి చూడాల్సిన విషయం. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.